హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ద్వారా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ సంబంధించి సిలబస్ అనేది ఏ విధంగా ఉంది, ఈ సిలబస్ తగ్గట్టుగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఏ విధంగా కొనసాగించాలి, అదేవిధంగా చూసినట్టయితే మనం ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం మన జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏ క్లాసెస్, ఎలాంటి ఎగ్జామ్స్ మీ ప్రిపరేషన్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ముందుకు పోతా అని చెప్పేసి పూర్తి వివరాలు అనేవి ఈ వీడియో ద్వారా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. రైట్, అయితే వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే మనలో చాలా మంది ఏం చేస్తారంటే స్కిప్ 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 అంటే షార్ట్ టైంలో అయిపోవాలన్నమాట వాళ్ళకి. స్కిప్ కట్టుకుంటూ వెళ్తాం అన్నమాట. దాంట్లో ఏమవుతుందంటే ఎక్కడైతే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ఈ యొక్క వీడియో ద్వారా ఉద్యోగం సాధించడానికి అయితే ఒక ముందు అడుగైతే పడుతుందమ్మా. రైట్, ముందుగా గమనించండి, ఆర్ఆర్బి ఉద్యోగం అంటేనే ఒక మంచి ఉద్యోగం చెప్పుకోవచ్చు. మనకి సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ కన్నా సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ అనేది చాలా మంచిది. దాంట్లో ఆర్ఆర్బి అంటే ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్ ఉందో దాంట్లో ఉద్యోగం వస్తే మన లైఫ్ అనేది చాలా సాఫీగా సాగిపోతుందమ్మా. ఎలాంటి టెన్షన్స్ లేకుండా సాగే ఒక మంచి ఉద్యోగం ఏంటంటే రైల్వే డిపార్ట్మెంట్లో. రైట్, అందులో ఎన్టీపీసీ ఉద్యోగం చూసినట్టయితే మెయిన్గా రెండు చెప్పుకోవచ్చు. ఒకటి టీసీ, ఇంకోటి చూసినట్లయితే స్టేషన్ మాస్టర్. ఈ రెండు జాబ్స్ అనేవి మన సమాజంలో గౌరవంతో పాటు, సపోజ్ చూడండి, చిన్న ఎగ్జాంపుల్, ఒక రైల్లో మనం టీసీ వస్తున్నట్టయితే కొంచెం భయపడతాం. టీసీ వచ్చారా, మన దగ్గర టికెట్ ఉందా చెక్ చేసి చెప్పేసి భయపడతాం. అంటే ఏంటంటే ఆ పర్సన్ చూస్తే ఒక రెస్పెక్ట్ ఇస్తాం అనమాట. మనకి ఇలాంటి మంచి ఉద్యోగం సాధించడానికి మీకు వచ్చే అవకాశం ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ. అయితే నేను చాలా వీడియోస్ చూశాను. ప్రతి వీడియోలో 1,00,000కు పైగా పోస్టులు, 2 కోట్ల పైగా కాంపిటీషన్ చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నిజానికి ఆర్ఆర్బి ఎన్టీపీసీ పోస్టులు చూసినట్లయితే కేవలం 35,000 పోస్టులు అమ్మ. 35,000 పోస్టులు మాత్రమే. రైట్, అదేవిధంగా చూసినట్టయితే ఈ రైల్వే జోన్ బట్టి చూసుకున్నట్టయితే 2,000 నుంచి 3,000, 1,700 పోస్టుల వరకే ఉన్న విషయం గమనించాలి. కానీ కాంపిటీషన్ మాత్రం అదే లెవెల్లో ఉందమ్మా. మరి ఇలాంటి ఉద్యోగం సాధించాలంటే ఏం చేయాలి? రైట్, ఏ ఉద్యోగం సాధించడానికైనా ఫస్ట్ మనం చేయాల్సింది అంటే అసలు ఆ ఉద్యోగం సాధించాలంటే తప్పకుండా ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాయాలంటే మనం చదవాలంటే దాంట్లో సిలబస్ తెలుసుకోవాలి. రైట్, ఫస్ట్ పాయింట్ సిలబస్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఆ ప్రయత్నం చేద్దాం. రైట్, సిలబస్ చూసినట్లయితే మనకి ఇక్కడ మ్యాథ్స్ అనమాట, అథమెటిక్ ప్లస్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్. రైట్, ఇది చూసినట్లయితే 30 మార్క్స్ ఉంటుందమ్మా. ప్లస్ రీజనింగ్ ఆల్సో 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్ చూసినట్లయితే 40 మార్క్స్. 30 + 30 60, 60 + 40 100 మార్క్స్ అమ్మా. దీంట్లో మనకి CBT1, CBT2 ఉంటుంది. ప్రెసెంట్ మనం CBT1 కోసం మాత్రం మాట్లాడదాం. రైట్, CBT1 కోసం మాట్లాడినట్లయితే 30, 30, 40 టోటల్గా 100 మార్క్స్ అమ్మా. అయితే ఈ 100 మార్క్స్ కి మనకి ఎగ్జామ్ ఇచ్చే టైం చూసినట్లయితే కేవలం 90 మినిట్స్. 90 మినిట్స్ లో 100 బిట్స్ చేయాలి. 90 మినిట్స్ లో 100 బిట్స్ చేయాలి. సాధ్యమా అంటే సాధ్యమే. మరి ఎక్కడ కష్టమవుద్ది అంటే ఏవైతే మనకి అథమెటిక్ ప్లస్ రీజనింగ్ ఇవి చేయడానికి టైం సరిపోదు. మీరు చాలా మంది ఈజీగా చేస్తారు, ఏంటివి అథమెటిక్ రీజనింగ్, కానీ టైం సరిపోదు. ఫస్ట్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిలబస్ చూసినట్లయితే గమనించండి అమ్మా. నెంబర్ సిస్టమ్ చూడండి, మ్యాథమెటిక్స్ దాంట్లో నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM and HCF, రేషియో, ప్రపోర్షన్, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ చూసినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, తర్వాత ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. ఇవి కాకుండా మరిన్ని కూడా ఇన్బిల్ట్ అయి ఉంటాయమ్మా. రైట్,
సో మెయిన్ గా ఇవే ఇచ్చాము సిలబస్ లో. నెక్స్ట్ చూడమ్మా, రీజనింగ్ విషయానికి వస్తే అనాలసిస్. నెక్స్ట్ చూడైతే ఓకే, కంప్లీషన్ ఆఫ్ నంబర్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్షిప్. నెక్స్ట్ అనలిటికల్ రీజనింగ్. నెక్స్ట్ చూసినట్టయితే సిలోలిజం, సో ఇదొక టాపిక్. జంబ్లింగ్ ఇదొక టాపిక్. నెక్స్ట్ చూసినట్టయితే వెన్ డయాగ్రామ్స్ ఇదొక టాపిక్ అయితే ఫజిల్ ఇంకో టాపిక్. నెక్స్ట్ డేటా సఫిషియన్సీ. ఓకే, తర్వాత స్టేట్మెంట్ అండ్ కన్క్లూషన్, స్టేట్మెంట్ ఓకే, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. నెక్స్ట్ చూసినట్టే డిసిషన్ మేకింగ్, మ్యాప్స్, ఓకే, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్. రైట్, సో ఇవి రీజనింగ్ లో ఉన్న టాపిక్స్. దీనికి ఏదైతే చిన్న చిత్తగా యాడ్ అయి ఉంటాయమ్మా. నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ 40 మార్క్స్ మీ అందులో చాలా మందికి రెగ్యులర్ గా చదివే టాపిక్స్ అన్నమాట. చూడండి, కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే దీంట్లో నేషనల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఉంటుంది. ఓకే, అయితే లోకల్ ఉండదు, స్టేట్ ఉండదు అనమాట. నేషనల్, ఇంటర్నేషనల్ ఈ రెండు అంశాలు ఉంటాయి. నెక్స్ట్ చూసినట్లయితే దీంట్లో స్పోర్ట్స్ నుంచి ఓకే, స్పోర్ట్స్ కానీ తర్వాత పుస్తకాలు కానీ సో వ్యక్తులు కానీ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ అంశం ఉంటాయమ్మా కరెంట్ అఫైర్స్ లో. నెక్స్ట్ చూసినట్లయితే చూడమ్మా, జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్. ఓకే, జనరల్ సైన్స్ అంటే ఏమొస్తుంది మనకి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో దట్ రిలేటెడ్ టు నిత్య జీవితంలో జరిగే అంశాలు అన్నమాట. ఓకే, లైఫ్ సైన్స్ అన్నమాట. నెక్స్ట్ చూడమ్మా, హిస్టరీ ఆఫ్ ఇండియా. ఓకే, ఇండియన్ హిస్టరీ. అదే చూసినట్టయితే మోడర్న్ హిస్టరీ. ఓకే, ఫ్రీడమ్ స్ట్రగుల్. నెక్స్ట్ చూడమ్మా, జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్. ఓకే, జోగ్రఫీ ఆఫ్ ఓకే, జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ అన్నమాట. నెక్స్ట్ చూడమ్మా, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. ఓకే, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో దీన్ని చూసినట్లయితే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కానీ సో ఈ ఏవైతే ఇంధనాలు ఉన్నాయో, అణు ఆయుధాలు ఉన్నాయో సో అవి కూడా ఇన్బిల్ట్ అయి ఉంటాయమ్మా. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ చూసినట్లయితే మనకి యుఎన్ మరియు అదర్ వరల్డ్ ఆర్గనైజేషన్, యుఎన్ మరియు అదర్ వరల్డ్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్ చూస్తే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కంకరింగ్. ఓకే, కంకరింగ్ ఇండియా అండ్ వరల్డ్ లాస్. రైట్, అంటే ఎన్విరాన్మెంట్ మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంశం కూడా ఉంటాయని చెప్పి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే బేసిక్ కంప్యూటర్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఓకే, సో బేసిక్ కంప్యూటర్స్ నేర్చుకోవాలి. అదే చూస్తున్నట్లయితే దానికి సంబంధించి అప్లికేషన్స్ కూడా నేర్చుకునే అవసరం ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే కామన్ అబ్రివేషన్స్. ఓకే, కామన్ అబ్రివేషన్స్. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. ఓకే, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ చూస్తే ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్ ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్. ఓకే, ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్. నెక్స్ట్ చూస్తే ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, ఏవైతే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో సో అవి కూడా ఉంటాయి. నెక్స్ట్ చూస్తే ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా. రైట్, సో నెక్స్ట్ చూస్తే ఫ్లోరా అండ్ ఫ్లోనా ఆఫ్ ఇండియా. రైట్, సో ఈ అంశాలు ఉంటాయమ్మా. టోటల్ గా చూసుకుంటే మనకి ఇంచుమించుగా ఒక 40 to 50 అంశాలు ఉంటాయి. రైట్, సో 40 to 50 అంశాలు అయితే ఉంటాయి. సో ఈ అంశాలను మనం క్షుణ్ణంగా చదివితే తప్పకుండా మనకి 80+ మార్క్స్ అనేవి సాధించవచ్చు. అయితే గత కట్ ఆఫ్ చూసినట్టయితే 70+ ఉందమ్మా. 70 to 78 అంటే సో ఆ పర్టికులర్ సపోజ్ చూడండి సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే అంటే సికింద్రాబాద్ కానీ సో బెంగళూరు కానీ సో ఒడిస్సా సంబంధించి కానీ సో ఇలా చూసినట్లయితే మనకి ఒక్కొక్క బోర్డుకి ఒక్కొక్క కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. సో మనకి 70+ మార్క్స్ అనేవి మనం రీచ్ అవ్వాలి. అయితే ఈ 70+ మార్క్స్ సాధించాలంటే మనం ఏం చేయాలి, మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి? సో ముందుగా చూసుకున్నట్లయితే మనకున్న టైం 3 నెలలు. అంటే మీరు అనొచ్చు సార్ December 15th స్టార్ట్ అయితే మనకున్నది 2 నెలల 15 రోజులు మాత్రమే అనొచ్చు. అయితే December 15th ఎగ్జామ్ స్టార్ట్ అయినా సరే మీ వంతు వచ్చేసరికి మళ్ళీ కొంచెం టైం అనేది ఎక్స్టెండ్ అవుతుందమ్మా. ఎందుకంటే సో ఒక్క రోజుతో అయిపోయే ఎగ్జామ్ కాదు ఇది. నియర్లీ 1 మంత్ నుంచి 2 నెలలు అంటే 1 మంత్ నుంచి 2 నెలల కాలం
రైల్వే జాబ్లో నార్మలైజేషన్ ఉంటుందమ్మా. రైట్. సో ఈ టాపిక్ గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడున్న మనకి టైంలో 90 డేస్లో మన ప్రిపరేషన్ అనేది ఎలా కొనసాగించాలి అనేది ఒక పెద్ద సమస్య. సో మీలో కూడా ఉన్నాం. సో ఈ సమస్య అనేది ఉందన్న విషయం నాకు తెలుసు. ముందుగా గమనించండి అమ్మా. ఫస్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ అర్థమెటిక్, రీజనింగ్. సో మెయిన్గా మీకున్న తక్కువ టైంలో అంటే ఈ 90 డేస్లో ఈ 90 డేస్ అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది అర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో ఈ రెండు అంశాలపై అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయాలమ్మా. మీరు ఎంత ప్రాక్టీస్ చేసినట్టయితే మీ యొక్క రిజల్ట్ అనేది అంత బాగుంటుంది. సో ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సో కంటిన్యూస్గా ప్రాక్టీస్ ఉండాలి. అదేవిధంగా చూస్తే ఇది నాకు తెలిసి చాలా చాలా ఈజియెస్ట్ టాపిక్. చాలా మంది భయపడతారు కానీ గమనించండి. సో ఈ టాపిక్ చూసినట్లయితే మీకు ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనేవి ఈజీగా అర్థమైపోతాయి అమ్మా. సో మన గ్రూప్స్ లాగా మరి అంత కష్టమైన అయితే కాదు. గమనించండి, మన గ్రూప్స్ లాగా సో మనకేంటంటే కాన్సెప్ట్ వైజ్ జతపరచడం, క్రింది వాటిలో సరైనది సరికానిది అయితే బిట్స్ అనేవి అస్సలు రానే రావు. వస్తే మహా అయితే ఒకటి, అన్ని డైరెక్ట్ బిట్లు వస్తాయి అన్నమాట. రైట్. సో డైరెక్ట్ బిట్లు వస్తాయి కాబట్టి దట్టు ఏమడిగినట్టు మనకి ఎన్సిఈఆర్టీ, రైట్, అంటే మనకి సిబిఎస్సి. ఓకే, సిబిఎస్సి సిలబస్ అయితే బేస్ చేసుకుని అయితే చదవమని చెప్పారు. అంటే స్కూల్ బుక్స్ అన్నమాట. సో మనకి చాలా ఈజీగా ఈ మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. మనకి మన యొక్క ఉద్యోగం నిలిపేది కూడాను ఇవేనమ్మా. సో అందరూ చేస్తారు ఏంటిది, ఈ టాపిక్ రీజనింగ్ టాపిక్ అనేది అందరూ చేస్తారు. కానీ ఈ టాపిక్ వచ్చేసరికి కొంతమంది మాత్రం చేయగలరు. సో ఇది మాత్రం మనకి ప్లస్ అవ్వాలి. సో ఇది ప్లస్ అవ్వాలంటే ఏంటంటే దీంట్లో మొత్తంగా చూసినట్టయితే దాదాపు 70 నుంచి 80 టాపిక్స్ ఉంటాయమ్మా. 70 నుంచి 80 టాపిక్స్. సో ఈ 80 టాపిక్స్ నుంచే మనకి 35 నుంచి 40 మార్క్స్ వరకు ప్రతిసారి కవర్ అవుతూ వస్తున్నాయమ్మా. రైట్. సో మనం ఏం చేయాలంటే ఈ టాపిక్ సంబంధించి గత పేపర్స్ అనేది చూసుకునే ప్రయత్నం చేయాలి. మెయిన్ గా ఆర్ఆర్బి సంబంధించి చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే గత పేపర్స్. సో ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ పేపర్స్ అని గ్యాదర్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ గ్యాదర్ చేసిన తర్వాత మనకి వచ్చే ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ రెండు అంశాలు అనేవి మాక్సిమం కవర్ అయిపోతాయి. ఎందుకంటే 30 బిట్స్ వస్తాయి, 30 బిట్స్ వస్తాయి. మనకి ఒక టాపిక్ నుంచి చూసినట్టయితే సపోజ్ చూడండి, మనకి నెంబర్ సిస్టమ్ అవ్వచ్చు, డెసిమల్స్ అవ్వచ్చు, ఫ్రాక్షన్ అవ్వచ్చు, ఎల్సిఎం హెచ్సిఎం అవ్వచ్చు. సో ఎనీ టాపిక్ తీసుకోండి. ఒక టాపిక్ తీసుకుంటే దాని నుంచి మోడల్స్ చూసినట్టయితే మహా అయితే 20 నుంచి 30 మాత్రం ఉంటాయమ్మా. ఓకే, మోడల్స్. కానీ మనం 50 మోడల్ పేపర్స్ తీసుకున్నట్లయితే 50 మోడల్ పేపర్ తీసుకున్నట్లయితే మాక్సిమం ఎలాంటి మోడల్స్ వస్తాయని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ మనం దాన్ని అయితే ఈజీగా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. రైట్. సో మీరు చేయాల్సిందంటే ప్రీవియస్ పేపర్స్ తీసుకోండి. సో ప్రీవియస్ పేపర్ తీసుకొని వీటిపై అయితే బిట్స్ అనేది ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. అయితే ఈ బిట్స్ కూడా చాలా మరీ అంత టఫ్ ఏం రావమ్మా, చాలా ఈజీగా వస్తాయి. కానీ ఏంటంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఇంటి విత్ ఇన్ టైంలో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ చూసినట్లయితే చాలా మంది ఈ 30 మార్క్స్ లో 25 మార్క్స్ వరకు ఈజీగా కవర్ చేస్తారు. అయినప్పటికీ మీరు ఒకసారి ఈ రీజనింగ్ టాపిక్ అనేది మీరు ప్రీవియస్ పేపర్ చూసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇక్కడ బెనిఫిట్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ మనం దీని విషయానికి వద్దాం. సో ఇప్పుడు మనకి ఈ 40 మార్క్స్ సాధించడం అనేది చాలా మందికి ఉన్న పెద్ద సమస్య. ఇవి అనుకోండి, బోర్ కొట్టినప్పుడల్లా, నిద్ర వచ్చినప్పుడు కానీ, బోర్ కొట్టినప్పుడు కానీ, సో అట్లా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. కానీ ఇవి చదవాలి, గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనికి చూడండి ఏమి ఇచ్చారు కొన్ని చూస్తుంటే మనకి ఇక్కడ కంప్యూటర్స్. ఓకే, బేసిక్ కంప్యూటర్స్ అప్లికేషన్స్. రైట్. తర్వాత యుఎన్ఓ మరియు ఇతర ఆర్గనైజేషన్స్. సో ఇది చాలా ఈజీగా అనమాట. పర్టికులర్ గా టాపిక్ ఏం మరీ లెంతీ టాపిక్ ఉండదు. మహా అయితే ఒక టాపిక్ కి 5 to 6 పేజెస్ మాత్రమే ఉండే టాపిక్స్ కూడా ఉన్నాయి. 5 నుంచి 6 టాపిక్స్ అయితే ఉండే టాపిక్స్ ఉన్నాయి. అయితే మీకు ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే పాలిటీ నుంచి వస్తుంది.
అంటే పెద్ద టాపిక్. పాలిటీ, ఎకానమీ నుంచి అయితే పెద్ద బిట్సే రావు. ఓకే, అయినప్పటికీ ఎకానమీ కూడా మనం చదువుకోవాలి కాబట్టి ఎకానమీ, తర్వాత జోగ్రఫీ. ఓకే, జోగ్రఫీ. సో ఈ అంశాలు మనకి కొద్దిగా ఇబ్బంది పడతాయి. అయినప్పటికీ దీంట్లో మనకి ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనేవి ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుందమ్మా. ఎందుకంటే సింగిల్ లైన్ బిట్స్ కాబట్టి. సో ఎత్తైన పర్వతం కానీ, సో ఓకే ఎదవని చూసినట్టయితే నదుల గురించి కానీ, సో అదవని చూసినట్టయితే మనకి సో ఆ ప్లేస్ గురించి కానీ, సో ఇలాంటి అంశాలే ఎక్కువగా వస్తుంటాయి అనమాట. సో దీనిలో చూస్తే అయితే మనకి ఆర్టికల్స్ వస్తాయి. ఓకే, ఆర్టికల్ కవర్ అవుతాయి. తర్వాత విధులు అనమాట. సపోజ్ మనకి మన రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ, సుప్రీంకోర్టు కానీ, సో వాటి యొక్క విధులేంటి, విధులు కానిది అని చెప్పేసి ఇలాంటి బిట్స్ వస్తాయి. కానీ క్రింది వాటిలో సుప్రీంకోర్టు విధులు కాని అని చెప్పేసి ఒక పెద్ద పేర రాదమ్మా. సో మనం ఈజీగా వీటి నుంచి కూడా మార్క్స్ అనేది గ్యాదర్ చేయొచ్చు. రైట్, అయితే ఒక్క విషయం గమనించండి, మనకున్నది ఎంత టైం. సో ఇప్పటి నుంచి కొంచెం క్లియర్గా ఉన్నామా, 3 నెలల కాలం ఉందమ్మా, 3 నెలలు. సో ఈ 3 నెలలు మీరు కష్టపడితే 30 సంవత్సరాల జీవితం అనేది, ఓకే 30 సంవత్సరాల జీవితం అనేది సాఫీగా, హాయిగా, ఓకే హాయిగా గడిచిపోతాం. రైట్, సో ఈ 3 నెలలు అనేది మీరు ఒక ప్లానింగ్ వేసుకోండి. సో ఈ ప్లానింగ్ ఎలా ఉండాలంటే మరీ అంత కష్టమైతే కాదు. నిజానికి ఈ 3 నెలల్లో ఈజీగా అచీవ్ చేయొచ్చు. రైట్, సో ఈ 3 నెలల్లో మీరు తక్కువ టైం మాత్రమే ఇతర పనులు కేటాయించి పూర్తిగా ప్రిపరేషన్ కోసం అయితే మీ యొక్క టైం కేటాయించండి. మీలో చాలా మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదమ్మా. చాలా చాలా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఈజీగా చూసిన వెంటనే చేసే ఆన్సర్ కూడా ఉంటాయి అన్నమాట. మీరు ఇప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళినా సరే తప్పకుండా మీకు 30 నుంచి 40 మార్క్స్ వస్తాయి ఈజీగా, చాలా ఈజీగా అవుతుంది అనమాట. అయితే అక్కడి నుంచి మనం 70+ మార్క్స్ తెచ్చుకోవడమే ఒక మంచి మనకి ఉన్న సవాల్ అనమాట. దాన్ని మీరు రీచ్ అవ్వాలంటే సో ప్రతిరోజును మీ యొక్క టైమింగ్ అనేది సెట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే మీరు అడగచ్చు సార్ టైం టేబుల్ చెప్పమని చెప్పేసి. చూడండి అమ్మా, మీకున్న టైం అనేది 8 అవర్స్ అవ్వచ్చు, 10 అవర్స్ అవ్వచ్చు, లేదా 15 అవర్స్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ రీజనింగ్ ప్లస్ అర్థమెటిక్. సో ఎందుకంటే మనకి బోర్ కొట్టినప్పుడల్లా, నిద్ర వచ్చినప్పుడు ఏంటంటే ఇవి మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. వెరీ నెక్స్ట్ చూసినట్లయితే ఈ టాపిక్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పేసి ఈజీగా అర్థమవుతాయి కాబట్టి మనం చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు, తక్కువ టైంలో దాన్ని రీచ్ అవ్వచ్చు. అయితే సో మీరు మీ ప్రయత్నం మాత్రం పూర్తి స్థాయిలో వినియోగించే ప్రయత్నం చేయండి. అయితే మన జోష్ స్టడీ క్లబ్ ద్వారా మనం ఏం చేయబోతున్నాం చూసుకున్నట్లయితే సో ఈ ఎగ్జామ్స్ అనేవి కానీ, తర్వాత క్లాసెస్ అనేవి కానీ ఎక్కడ ఉంటాయంటే మనదే అమ్మా ఛానల్, అది జోష్ ఎగ్జామ్స్ వరల్డ్. ఓకే, జోష్ ఎగ్జామ్స్ వరల్డ్. సో ఈ జోష్ ఎగ్జామ్స్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్లో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్జామ్స్ వరల్డ్లో మీకు అక్టోబర్ 1 నుంచి, ఓకే అక్టోబర్ 1 నుండి ప్రతిరోజు అప్ టు ఎగ్జామ్, ఓకే అప్ టు ఎగ్జామ్ వరకు ఫస్ట్ నేను ఏమైతే చెప్పానో మోడల్ పేపర్స్ అనేది చేసే ప్రయత్నం చెప్పేస్తుంది. చూడండి, మన జోష్ స్టడీ క్లబ్ చేసే పని ఫస్ట్ ఏం చేస్తారంటే మోడల్ పేపర్స్ చేస్తాము. ఓకే, మోడల్ పేపర్స్ ఏమంటే ప్రీవియస్ పేపర్స్ దాదాపు 50 వరకు, ఓకే 50 వరకు మోడల్ పేపర్స్ అనేది చేసే ప్రయత్నం చేస్తాం. సో దెన్ ఆఫ్టర్ సచివాలయంకి ఎలా ఫాలో అయ్యామో 150కి 100 మార్కుల పైకి ఎలా రీచ్ అయ్యామో, అంటే అన్ని మార్క్స్ వచ్చేలాగా ఆ బిట్స్ ని మనం కవర్ చేసామో, ఇక్కడ కూడా ప్రతి సబ్జెక్టు టాపిక్ వైజ్ మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తాను. టాపిక్ వైజ్ అని సపోజ్ చూడండి, మనకి బయాలజీ ఉందనుకోండి, బయాలజీలో మనకి 15 టాపిక్స్ ఉంటాయమ్మా.
సో ఈ 15 టాపిక్స్ కూడా ఎగ్జామ్ పెడతాను. నెక్స్ట్ కెమిస్ట్రీ, తర్వాత ఫిజిక్స్. సో ఈ రెండింటి వరకు చూసినట్టయితే ఫిజిక్స్ చూస్తే అయితే 10 టాపిక్స్ ఉంటాయి, కెమిస్ట్రీపై 10 టాపిక్స్ ఉంటాయి. సో ఈ టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ పెడతాను. నెక్స్ట్ చూసినట్లయితే మనకి హిస్టరీ అనుకోండి. సపోజ్ హిస్టరీ నుంచి దాదాపు 4000 బిట్స్ ఇస్తానమ్మా. సో ఇవి కూడా మీకు చూసినట్లయితే మొత్తం జిఎస్ నుంచి కూడా 4000 పైగా బిట్స్ ఇస్తాను. సో ఇలా మీకేంటంటే బిట్ మిస్ అవ్వకుండా, ఓకే, బిట్ మిస్ అవ్వకుండా అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా మీకు బిట్స్ ప్రొవైడ్ చేస్తాను, ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా చూసినట్లయితే ఈ రీజనింగ్ ప్లస్ అర్థమెటిక్ సంబంధించి ఏవైతే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, రైట్, ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అయితే మీకు వీటికి అంటే మన యూట్యూబ్ ఛానల్లో కండక్ట్ చేసే వాటికి మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అయితే మీకు ఇన్ కేస్ సార్ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. లేదంటే ఈ జోస్ ఎగ్జామ్స్ వాల్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు చూసుకునే ప్రయత్నం చేయొచ్చు. సార్ నాకు ఈ పీడిఎఫ్స్ ప్లస్ ఈ పీడిఎఫ్స్ ఇలా టోటల్గా 20,000కు పైగా బిట్స్ అనేవి పీడిఎఫ్స్ కావాలంటే మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. సో ఆ పేమెంట్ కూడా చూసినట్లయితే ఒకసారి చెప్పేస్తాను మీకు. నిజానికి ఏంటంటే మనం అవి టైప్ చేయాలి కాబట్టి దానికి పేమెంట్ తీసుకొస్తున్నామా, లేకపోతే మనకి అవి తీసుకునే ఉద్దేశం అయితే లేదు, రైట్. సో టోటల్ గా ఫ్రీ క్లాస్ అనేవి, ఓకే, ఫ్రీ ఎగ్జామ్స్ అనేవి మన జోస్ ఎగ్జామ్స్ వల్ల ఉంటుంది. అయితే మీకు పీడిఎఫ్ కావాలంటే మాత్రమే, రైట్. సో పీడిఎఫ్ కావాలంటే మేము టైప్ చేయించాలి. సో దానికి కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి సో కేవలం ఏంటంటే ₹400 అనేది చార్జ్ చేస్తామమ్మా. సో ఇది నంబర్ అన్నమాట 9704670893. దీనికి గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ, ఓకే, గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ చేసి మాకు వాట్సాప్ మెసేజ్ పెడితే మీకు ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. అయితే కొంతమంది ఎలా ఉంటారంటే సార్ మాకు ఫ్రీగా ఇవ్వచ్చు అని చెప్పేసి అంటారమ్మా, రైట్. సో మేము వీటి కోసం ఆపరేటర్ పెట్టి టైప్ చేయించాలి. సో అందరిలాగా ఎక్కడో కాపీ చేసి అయితే ఉండదమ్మా, రైట్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రెసెంట్ చూసినట్టయితే ఎన్సీఆర్టీ ఏవైతే బుక్స్ ఉన్నాయో సిబిఎస్ఈ సిలబస్ ని బేస్ చేసుకొని ఈ బిట్స్ అన్ని మనం తయారు చేస్తాం, రైట్. సో ఇవి తయారు చేయాలంటే ఇప్పుడు నాకు ఉంటే కదా నేనైతే పెట్టగలను. సో నీకు లేకున్నప్పుడు పక్కోడికి ఎలా ఫుడ్ పెట్టగలను, రైట్. సో ఇది ఆలోచించుకోండి. మీకు మాత్రం పూర్తిగా ఈ ఎగ్జామ్స్ క్లాస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ పీడిఎఫ్స్ యూ కెన్ జాయిన్ దిస్ బ్యాచ్, ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ కెన్ ఫాలో. తప్పకుండా మీకు ఇవి ఫాలో అయినా ఉద్యోగం వస్తుంది, రైట్. అయితే ఇవి మీకు రెఫరెన్స్ కోసం పనికి వస్తాయి అనమాట. ఏంటివి 20,000 బిట్స్ ఉంటే ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ కవర్ అయిపోతాయి. ఇదే ఫార్ములా మనం ఎక్కడ మన సచివాలయంలో అప్లై చేస్తాం, అక్కడ మంచి సక్సెస్ వచ్చింది. 150 బిట్లకి 105 పైగా బిట్లు వచ్చాయి. ఇది ఒక మంచి విషయం. సో అదే విధంగా అదే ఫామ్లోని ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కూడా మనం అప్లై చేసినట్టయితే తప్పకుండా సక్సెస్ అవుతాము. సో రైట్. సో ఇది విషయం అమ్మ. తప్పకుండా అయితే మీరు ఈ ఎగ్జామ్స్ అయితే ఫాలో అవ్వండి. సో దీని గురించి అయితే నేనైతే ఎవరితో మాట్లాడను, అది మీ పర్సనల్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్, లేదని చెప్తున్నా కదా. సో ఈ ఎగ్జామ్స్ ఫాలో అవ్వండి. మేము ఇచ్చే ప్రతి టాపిక్ అనేది చదివే ప్రయత్నం చేయండి. 100% మీకు ఉద్యోగం వస్తుంది. అయితే కొంతమంది డౌట్ ఏంటంటే సార్ క్లాసెస్ ఏం చెప్పరా అని చెప్పేసి కూడా డౌట్ ఉంది, రైట్. ఆ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు ఏవైతే ఉన్నాయో ఈ సిలబస్ అంటే జనరల్ అవేర్నెస్ ఉన్నాయో, సో వీటిలో ఏవైతే మనకి ఎక్స్పెక్టెడ్ బిట్స్ వస్తున్నాయో, ఎక్స్పెక్ట్ టాపిక్స్ ఏవో వస్తున్నాయో, గతంలో మనం చేసినట్లుగా సచివాలయం ఎలా అయితే ఇచ్చామో సో అలా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాం, రైట్. క్లాసెస్, ఎగ్జామ్స్, పీడిఎఫ్స్. సో ఈ విధంగా 3 విధాలుగా మీకు సపోర్ట్ అనేది మా నుంచి ఉంటుంది, రైట్. సో ఇది విషయం అమ్మ. మీరు చేయాల్సింది ఒకటే, మన ఛానల్ కూడా కొంచెం డెవలప్ చేసే ప్రయత్నం చేయండి. సో చాలా మంది చూసి వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. నిజానికి మన ఛానల్ ఫాలో అయితే తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది, రైట్. అయితే చాలా మందికి ఆ నమ్మకం లేదు. మీకు ఎలా కనిపించాలంటే సో పెద్ద ఇన్స్టిట్యూట్ బోర్డు కనిపించాలి, అక్కడ 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కనిపించాలి, అప్పుడే నమ్ముతారు. కానీ ఈ ఇన్స్టిట్యూట్లో ఎవరికి ఎంతమందికి ఉద్యోగం వస్తుందో, రైట్. సో ఫ్యాకల్టీస్ అనే వాళ్ళు మంచి వాళ్ళు కానట్లేదు,
కానీ ప్రజెంట్లో మనం అనేది అప్డేటెడ్గా వెళ్తున్నాం అమ్మ. ఓకే, సో వాళ్ళతో నేను కంపేర్ చేసుకోను, కానీ మన వరకు మనం అప్డేటెడ్గా స్టూడెంట్ మైండ్లో వెళ్తున్నాం. సో ఒక ఫ్యాకల్టీకి ఏదో చెప్పేసి వెళ్ళిపోయామని కాదు. మీరు గమనించండి ఒకసారి, గత సచివాలయానికి ఆగస్టు 9th వరకు అయితే మనం కమిట్మెంట్ ఇచ్చాం. సో నేనేం చెప్పానంటే ఎగ్జామ్ అయ్యే వరకు నా సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పాను. ఆగస్ట్ 9th నుంచి సెప్టెంబర్ 28కి అది పోస్ట్పోన్ అయింది. కానీ ఆగస్ట్ 9th తర్వాత నుంచి ఏ రోజు కూడా అయితే రెస్ట్ తీసుకోకుండా అప్ టు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు నైట్ 12 గంటల వరకు మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చాను. రైట్, సో మన కమిట్మెంట్ అలా ఉంటుంది. సో ఆ కమిట్మెంట్ అలా ఉండడం వల్లనే మన రిజల్ట్ కూడా మంచిగా వస్తుందని చెప్పేసి మీరు గమనించండి. సపోర్ట్ చేయండి అమ్మ. సో ఈ రోజు కాకపోయినా సరే మీరు అనుకున్నట్టుగా ఆ పెద్ద బోర్డు మనకి వస్తుంది, కానీ ఉద్యోగం వచ్చిన వాళ్ళలో మీరు ఉండాలంటే తప్పకుండా సపోర్ట్ చేసి ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం చేసే ఈ ప్రయత్నంలో చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. దాంట్లో మీరు ఉండాలంటే తప్పకుండా సపోర్ట్ చేసి ఫాలో అయితే మాత్రమే ఆ సిచ్యువేషన్ అంటే ఆ ప్లేస్ ఉంటారని చెప్పేసి గమనించుకోగలరు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే నాకు కాంటాక్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ కూడా చేసే ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.